డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తలకాయ లేని సినిమా యాక్టర్ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంబోధించారు. జూన్ 2న తెలంగాణలో సభ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో తెలంగాణ వాదులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పవన్ కళ్యాణ్ పోల్చారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వాళ్లను ఇంతలా మాటలన్న పవన్ కళ్యాణ్ పై దేశం ద్రోహం కేసు ఎందుకు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. బయటూరు దాడి చేయడం అన్నది ఈ సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదులతో సమానం ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టాలి? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అని ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు కాలం చేసి రూపం పైన కూడా లోపల కేసు పెడుతున్నాను. మరి ఎందుకు కేసు పెట్టాను? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటు వాదం అంటే కేసు పెట్టావా? నీకు దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడుతున్నాం. ఎప్పుడన్నా ఎక్కిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడము. ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రలకు ఒక న్యాయం, తెలంగాణలకు ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట బట్టలు పోసి ధర్నా చేస్తాం. పెట్టలేము అంత కేసు, తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే లేదు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు రోజు ఈ ధర్నా ఏదైనా 1వ తారీఖు పెట్టుకొని మేము అరెస్ట్